పశ్చిమ గోదావరి జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత మరి నరసాపురం పార్లమెంట్ ఒక గన్నపురం మండలం కలిపి పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి మరి గత 3 సంవత్సరాలుగా మూడు సంవత్సరాలు అయిపోయిందిగా 3 సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంటుంది. సరే, మనకంటూ ఒక భవనం ఉండాలి. మరి గతంలో మార్కెట్ యార్డ్కి సంబంధించిన స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ మార్కెట్ యార్డ్ సంబంధించిన స్థలం అక్కడికి వెళ్ళాలంటేనే మరి చాలా అతి కష్టంగా క్లిష్టంగా ఉన్నందువల్ల అది ముందుకు వెళ్ళలేదు. సో ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో మరి ఆల్టర్నేటివ్ స్థలం చూడాలి అని అనుకున్నప్పుడు భీమవరం పట్టణంలో ఎక్కడ మరి సెంటు మరి ఎంత ఖరీదో భీమవరం అనేది మనం చూస్తున్నాం. భీమవరంలో మరి సెంటు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంది. తక్కువలో తక్కువ, అది కూడా నేను భీమవరంకి ఆనుకుని అంతర్భాగంగా ఉన్న చిన్నమేరం పెద్దమేరాల్లోనే, అది కూడా భీమవరం, అందరూ భీమవరం అనే అంటారు. ఇప్పుడు కారు షోరూమ్లన్నీ భీమవరం ఉండి రోడ్లో చాలా ఉండి పెద్దమేరం గ్రామ పరిధుల్లోనే ఉంది, కానీ భీమవరం అనే అంటారు. ఐటీఐ ఉంది, ఐటీఐ భీమవరం, కానీ అది ఎక్కడ ఉంది? థియరిటికల్గా పెద్దమేరంలో ఉంది. కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో ఉంది. కృషి విజ్ఞాన కేంద్రం ఉండి అంటారా? భీమవరంలోనే అంటారు. భీమవరంలో ఉంటుంది, కానీ ఆ పట్టణం భీమవరం పట్టణంలో మరి అటువంటి మరి అంత అన్ని ఎకరాలు దొరికే అవకాశం లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒకే ప్రాంతంగా పరిగణించి మరి అలాగా ఏర్పాట్లు చేసుకున్నారు. వాడుక భాషలో అంటే మనం ఆ అడంగల్లో ఈ చూసుకుంటే పలానా చోట పలానా ఉందని తెలుస్తుంది తప్ప ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ భీమవరం అనే అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడ ఉంటారు? నిర్మలా ఫంక్షన్ హాల్ భీమవరంలో ఉన్నారు అని అంటారా? పవన్ కళ్యాణ్ గారు